సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి ప్రియదర్శి హీరోగా 'ఇడుపు కాయితం' అని ఒక సినిమా వస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ మనం చూసాం. నిజంగా చెప్పాలి అనంటే అది విన్నప్పుడు అసలు ఇడుపు కాగితం ఏంటి అనేది చాలా మందిలో ఒక డౌటే. ఈవెన్ నాకు కూడా ఏంటి ఇడుపు కాగితం అనేది ఎప్పుడు వినలేదే ఈ పదం అని అనుకున్నాం. బట్ ఆ పేరు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దాని గురించి గూగుల్ సెర్చ్ చేస్తున్నారు, చాట్‌జీపీటీని అడుగుతున్నారు. ఇదైతే చాలా మంచి విశేషంగానే అనిపించింది. అండ్ కొన్ని ట్రోల్స్ కూడా చూస్తున్నాం. ఇదేం భాష, ఇదేమి యాస అంటూ కొంతమంది ఆంధ్ర వాళ్ళు వైరల్ చేయడం. దానికి తెలంగాణ వాళ్ళు సమాధానం చెప్పడం. నెట్టింట ఒక చర్చ నడుస్తోంది. ఏం చెప్తారు? అంటే చర్చల స్థాయి దాటిపోయిందండి అది. మొదట ఆర్గ్యుమెంట్‌గా మొదలైంది. హ్మ్. అంటే ఇడుపు కాగితం అనే పదంలోనే క్లియర్‌గా అర్థం ఉంది. విడుపు అంటే వదిలేయటం. ఓహో! వద్ విడుపు నాది. విడుపు అనేది ప్రకృతి, ఇడుపు అనేది దాని వికృతి అని కూడా కొంతమంది భాషా శాస్త్రవేత్తలు మాట్లాడటం మొదలుపెట్టారు. హ్మ్. సరే, వాళ్ళన్నట్టుగా ప్రకృతో, వికృతో మొత్తానికి విడిచిపెట్టటం అనేది కాంటెక్స్ట్. అది అర్థమవుతూనే ఉంది. దానికోసం రాసుకునేటువంటి కాగితం. అంతే. అంటే విడాకులు అనే పదానికి ఇది సమానార్థకమైనటువంటి పదం. అండ్ మరీ ముఖ్యంగా అప్పట్లో ఇప్పుడు అప్పులు తీసుకుంటున్నారనుకోండి, పత్రాలు రాయిపిచ్చుకోవడం, లేతే భూ వివాదాలకు సంబంధించి పత్రాలు రాయిపిచ్చుకోవడం. ఇప్పుడంతా డాక్యుమెంటేషన్‌లో ఉంది. డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి రికార్డులన్నీ కంప్యూటర్‌లో భద్రపరచబడుతున్నాయి. బట్ అప్పట్లో ఇలాంటి చిట్టీలుగానే రాసుకునేవారట. ఒక దాన్ని కూడా ఒక ఇడుపు అవగాహన కాగితం అనేవారట. కుదుర్చుకోవటానికి ఊరి పెద్ద దగ్గర ఒక కాగితం రాసుకునేవాళ్ళు. ఇది అండర్‌స్టాండింగు మా మధ్య విడిపోవడానికి సంబంధించి ఇవి రాసుకుంటున్నాం మేము. ఇవి ఇవ్వాలి, ఇవి తీసుకోవాలి అని అనుకున్నాము అని అంటే అందరికీ తెలియాలి కాబట్టి. అంటే ఊరి అందరి సమక్షంలోనూ పెళ్లి జరుగుతుంది. కానీ వీళ్ళిద్దరూ విడిపోయారు అనే విషయం కూడా ప్రపంచానికి తెలిస్తే మంచిది అని అనుకునేవారు. తెలియటం వలన ఒక ప్రయోజనం ఏంటంటే వీళ్ళిద్దరూ విడిపోయారన్నప్పుడు వీళ్ళిద్దరిని విడివిడిగా అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఓకే. అది ఒక అప్పీల్ కూడా. అలా ఒక ఊరి బాధ్యతగా స్వీకరించి ఊరి పెద్ద సమక్షంలో కాగితం రాసుకోవటం అనే దాని నుంచి పుట్టింది ఇది. ఇప్పుడు కోర్టులు డెసిషన్ చేస్తున్నాయి. వాళ్ళు డివోర్స్ అనే పేరుతో ఒక కాగితం మంజూరు చేస్తున్నారు. దాన్ని విడాకులు అని వాళ్ళు అంటున్నారు. విడాకులు కంటే కూడా ఇడుపు అనేది బెటర్ పదం కంపారిటివ్‌గా. హ్మ్. విడాకులు అనే పదం తీసేసుకుంటున్నామండి మేము. మేము కూడా ఈ ఇడుపు కాగితాన్నే వాడుకుంటాం అని వాళ్ళు చెప్తే చాలా గౌరవప్రదంగా ఉండేది. ఆంధ్ర ప్రాంతం నుంచి ఆ మాట కాకుండా వాళ్ళు కొంచెం దీన్ని వెటకారంగా మాట్లాడారు. ఈ వెటకారంగా మాట్లాడటం అనే దాని మీద తెలంగాణ సమాజం రియాక్ట్ అయింది. రియాక్ట్ అయ్యి అంటే కల్చరల్‌గా కూడా మా మీద రకరకాలుగా దాడులు చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి. కానీ అలా మాట్లాడడం కూడా తప్పే కదా సార్! తప్పే. కానీ దానికి వీళ్ళు రియాక్ట్ అవ్వాల్సినంత రియాక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఇంకొక రియాక్షన్ వస్తుంది అటునుంచి. హ్మ్. అదేంటంటే ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో చేసిన విమర్శల్ని ఇంతగా రచ్చ చేయాల్సిన అవసరం ఉందా? తెలంగాణ సంఘాలు ఇంతగా ప్రెస్ మీటులు పెట్టి, రోజుకొకళ్ళు ప్రెస్ మీటులు పెట్టి మరీ తిట్టాల్సినంత అవసరం ఉందా? అంటే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలుగా విడిపోయాయి. అంత మాత్రం చేత రోజువారీ దాడులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్ర వాళ్ళు రోజూ తిట్లు తినాల్సొస్తోంది. ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ఆధారంగా ఇంతగా ఆంధ్రావాడు అనే పేరు పెట్టి మీరు తిట్టకండి. మేము భరించలేం అని కూడా వీళ్ళ వైపు నుంచి మొదలైంది. హ్మ్. మొదలైంది అయితే సెన్సిటివ్‌గా వాళ్ళకి విషయాన్ని కన్వే చేయటం, కలుపుకొని రావటం అన్న పద్ధతిలో కూడా వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఉండాలి. దాడిగా మాత్రమే కాదు. గాయపడిన మాట వాస్తవమే. గాయపరిచారు. గాయపడిన తర్వాత ఆ గాయాన్ని ఎలా మాన్పుకోవాలి అన్న పద్ధతిలో వీళ్ళు వెళ్ళలేదు. కొంచెం అగ్రెసివ్‌గానే వెళ్ళారు. ఈ అగ్రెసివ్ విమర్శలు అనేవి కొంతమంది న్యూట్రల్‌గా ఉన్న వాళ్ళని కూడా గాయపరిచినట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. హ్మ్. కాబట్టి వాళ్ళని అడ్రెస్ చేస్తూ మాట్లాడాలి ఒకటి. వీళ్ళ వైపు నుంచి జరగవలసిన పని. అలాగే ఆంధ్ర ప్రాంతం నుంచి రచయితలు, కళాకారులు వాళ్ళు కలిసి కల్చరల్ ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఈ మాటలు ఆంధ్ర ప్రాంతం నుంచి ఆ ఇడుపు కాగితం అనే పదాన్ని రెడిక్యూల్ చేస్తూ, అపహాస్యం చేస్తూ మాట్లాడిన వాళ్ళందరి తరపున
మేము క్షమాపణ చెప్తున్నాం తెలంగాణ సమాజానికి, ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ అని మేము అనుకోవడం లేదు అని ఒక ప్రకటన చేసుండొచ్చు కదా గౌరవప్రదంగా. ఎందుకు ఆ ప్రయత్నం జరగలేదు? అది జరిగితే ఇది ఆగేదేమో. అది జరగకపోవడం వలన వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా ఎందుకు అర్థం చేసుకోరు వీళ్ళు? అంటే భాషకి సంబంధించి, సంస్కృతికి సంబంధించి, మన సాంప్రదాయానికి సంబంధించి కొన్ని మరుగైపోతా ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాటి వల్ల చాలా మందికి తెలిసింది ఇప్పుడు. అవును. నిజం చెప్పండి, ఇడుపు కాగితం అనేది నాకు కూడా తెలీదు. ఏంటి ఇడుపు కాగితం అంటే కొత్తగా ఉందే పేరు. ఇప్పుడు అర్థం తెలుసుకుని అంటే గతంలో మాండలికాల్లో చదివేవారు పుస్తకాలు. ఉమ్, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసినటువంటి నవలలు ప్రతి ఒక్కరూ చదివారు. చదివినప్పుడు ఉత్తరాంధ్ర మాండలికం తెలిసి చదవాల. చదువుతున్న క్రమంలో ఈ అర్థం పదం చేసుకున్నారు. ఎందుకు వాడుతున్నాడో తెలిసేది. అవును. ఇంకెవరైనా ఆ పదం వాడినప్పుడు ఈ పదానికి అర్థం ఇది కదా అని తెలిసేది జనాలకి. ఇప్పుడు కూడా కొన్ని పదాలు అంతే కదా సార్, మనకి కొన్ని అంతే. మనకి తెలియవు అర్థం, కానీ మాటల సందర్భంలో ఓహో దీన్ని ఇలా అంటారనమాట మనం అర్థం చేసుకుంటాం. అంతే. అంటే నీ జ్ఞానాన్ని పెంచుతున్నారు వాళ్ళు. మీకున్నటువంటి పరిధిని, మీ జ్ఞానానికి ఉన్న పరిధిని పెంచుతున్నారు. ఇలా రాయలసీమ మాండలికంలో రాసిన వాళ్ళు ఉన్నారు. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాసినటువంటి పుస్తకాలలో ఆయన చిత్తూరు జిల్లాలో ఎక్కడో మారుమూల వాడే పదాలన్నీ వాడతాడు. దాన్ని ఎవరికి వాడు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన పుస్తకాలు విపరీతంగా సేల్ అయినాయి ఇక్కడ కూడా. హ్మ్. తెలంగాణలోనూ అమ్ముడుపోయినాయి, ఆంధ్ర ప్రాంతంలోనూ అమ్ముడుపోయినాయి. ఆయనకి విపరీతమైన అభిమానులు ఉండేవారు ఆ రోజుల్లో. ఎక్కడి నుంచి వచ్చారు ఈ అభిమానులందరూ? మరి వాళ్ళ వాళ్ళ భాష కాదే, ఎందుకు ఓన్ చేసుకున్నారు ఆయన్ని? అవును. ముళ్ళపూడి వెంకటరమణ గారు గోదావరి జిల్లా భాష వాడేవాడు. ఆయన ఎందుకు ఓన్ చేసుకున్నారు అందరూ? అంటే దీనికి రీజన్ ఏంటంటే జనాలు ఆ కంటెంట్తో ట్రావెల్ అయ్యారు. కాబట్టి ఒక పదం చూసి పైగా ఎంతగా రెడిక్యూల్ చేశారంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఈ టైటిల్తో సినిమా వస్తోంది, ఇలాంటి పేరు ఉందా, ఇది తెలుగు టైటిలా మలయాళం టైటిలా అని కొంతమంది, అవును. కాదు ఇదేం భాష అంటూ. ఇదేం భాష అని మాత్రమే కాకుండా దీనికి డబ్బింగ్ ఉంటుందా, అవును. ఆంధ్ర ప్రాంతానికి దీన్ని డబ్ చేస్తారా లేకపోతే సబ్ టైటిల్స్ వేస్తారా అని మాట్లాడటం హర్ట్ చేసిన మాట వాస్తవం. ఘోరం కదా సార్ అట్లాగా. తప్పే. ఆ తప్పుకి రియాక్ట్ అయ్యి ఇక్కడ నుంచి దాడులు జరిగినాయి. కానీ న్యూట్రల్ ఆంధ్ర పీపుల్ ఇప్పుడు ఎందుకు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారు మమ్మల్ని అంటున్నారు. హ్మ్. వాళ్ళని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అడగవలసిన ప్రశ్న ఏంటంటే, బాబు మేమేదో అంటున్నామని మా మీద బాధపడి మీరేదో మాట్లాడటం కాదండి. మా మీద దాడి చేయటం మానేసి మీ ప్రాంతపు మేధావుల మీద ప్రెజర్ పెట్టండి. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక సమావేశం పెట్టి మాట్లాడించండి. మాట్లాడించి ఒక ప్రకటన చేయండి. ఇలా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆ సినిమా మీద నెగిటివ్గా మాట్లాడటం, ఆ టైటిల్ మీద, ఇడుపు కాగితం అనే పదం మీద నెగిటివ్గా మాట్లాడటం అనేది తప్పు. మేము అంగీకరిస్తున్నాం. ఆ తప్పుకి మేము వాళ్ళందరి తరఫున మేము సారీ చెప్తున్నాం, దయచేసి ఆపేయండి అంటే అప్పుడు ఆపకపోతే మీరు మాట్లాడండి. అంతే తప్ప ఇప్పటివరకు ప్రాపర్ రియాక్షన్ లేదు అటు నుంచి. లేకుండా ఉన్నంతకాలం వాళ్ళు మాట్లాడతారు. అందుకని ఇప్పుడు వీళ్ళని క్రిటిసైజ్ చేసే రైట్ లేదు వాళ్ళకి. క్రిటిసిజం కాదు, ఇప్పుడు మీరు చెప్పవలసింది క్షమాపణ. హ్మ్. క్షమాపణ చెప్పిన తర్వాత క్రిటిసిజం ఉంటుంది. అప్పుడు కూడా వీళ్ళు ఆపకపోతే మేము సారీ చెప్పిన తర్వాత కూడా ఏమిటయ్యా ఈ గొడవ అనండి పద్ధతి. అలా కాకుండా మీరే అనేస్తారు, మిమ్మల్ని ఏమీ అనకూడదని మీరే అంటారు, 2 డైలాగులు మీవేనా అంటారు వీళ్ళు. అందుకని ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో అలా పరిష్కరించుకోవడం లేదు. చాలా స్పష్టంగా ఇది అంటే రకరకాల సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి బన్నీవాసు, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి సుకుమారు ఈ సినిమా నిర్మాతలు. వాళ్ళు కూడా ఒక గౌరవప్రదమైన ప్రకటన చేయొచ్చు. ఈ వివాదం ఎందుకు జరుగుతోందో పక్కన పెట్టేస్తే మేము ఈ సినిమా నిర్మాతలం, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళం, ఈ సినిమా మీద నెగిటివ్గా మాట్లాడిన ఆంధ్ర వాళ్ళ తరపున మేము వకాలత్ తీసుకుని తెలంగాణ సమాజానికి సారీ చెప్తున్నాం అనే ఒక మాట వాళ్ళు మాట్లాడొచ్చు కదా. హ్మ్. ఎందుకు అలా మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? అది కూడా ప్రశ్నే. అది కూడా అడగాల్సిన అవసరం ఉంది. మీరు అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి మీరు అడగండి.
ఆంధ్ర ప్రాంతం నుంచి మీరు సినిమా తీస్తున్నది మీరు డబ్బులు పెట్టి, మరి మీరెందుకు రియాక్ట్ కావట్లేదు? ఆంధ్ర ప్రజలందరి తరపున మీరు బాధ్యత తీసుకుని సారీ చెప్పండి పోనీ. అదేమైనా కన్విన్స్ చేసి వాళ్ళు ఆపుతారేమో చూద్దాం. మన వైపు నుంచి తప్పు జరిగింది మాట వాస్తవం. ఈ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదురుదాడి చేయొద్దు. ఎదురుదాడి చేయకుండా జరిగిన తప్పు పట్ల నువ్వేం ఫీల్ అవుతున్నావో అది మాట్లాడు. అది మాట్లాడిన తర్వాత అవతల వాళ్ళు ఇంకా కొనసాగిస్తుంటే అప్పుడు గొడవపడు. అంతే తప్ప నువ్వు సారీ చెప్పవు, నిన్నేమీ అనకూడదు అంటే ఎలా కుదురుతుంది? చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.